నమస్తే, నేను నాగేష్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు కాశెట్టి కుమార్ గారు ఉన్నారు. ముందుగా అన్నగారిని వెల్కమ్ చెప్తాం. అన్నగారు నమస్కారం. అన్న నమస్తే. అన్న, అసలు తెలంగాణలో బీజేపీ అంతర్గతంగా ఏం జరుగుతున్నట్లు అసలు? బీజేపీలో ఇప్పుడు దగ్గర దగ్గర మీరు చెప్పేది అన్ని పార్టీలలో ఉంటాయి గొడవలు, కానీ బీజేపీలో తక్కువ ఉంటది. బీజేపీలో చాలా తక్కువ. ఇప్పుడు చూసిన కదా కాంగ్రెస్ ఎట్లా కొట్లాడుకుంటారు, దానికి నాకు మంత్రి పదవి రాలని, వీళ్ళు మంత్రి పదవి రాలని. అది బీజేపీలో ఉండదు. అది గొడవలు ఉండయి. ఒకసారి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తారు. హైకమాండ్ చెప్పినట్టు వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు. కార్యకర్తలు కూడా ఎవరికి ఏం చేయనో, సీనియర్ కార్యకర్తలకు ఏం చేయనో వాళ్ళు చేస్తారు. కానీ ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి గొడవలు మాత్రం ఇలా ఉండయి మన బీజేపీలో. మరి ప్రత్యేకంగా తెలంగాణకి ఎందుకు అన్యాయం జరుగుతుంది? కేంద్ర మంత్రివర్గం నుంచి, కేంద్రవర్గం నుంచి ఎందుకు తప్పించారు? ఫస్ట్ ఇప్పుడు ఒకసారి కేంద్ర మంత్రివర్గం అంటే దానికి ఒక సిస్టమ్ ఉంటది. దానికి కొన్ని సంవత్సరాలు అని ఉంటది. ఇట్లా 2 సంవత్సరాల 3 సంవత్సరాలు ఇచ్చు, నెక్స్ట్ ఇంకో కార్యకర్తలకు ఇస్తారు. వాళ్ళు కంటిన్యూ ఒకరికి అయ్యారు. ఇదేంటి రాష్ట్ర అధ్యక్ష పదవి కాదు, ఇది మంత్రి పదవి ఇచ్చేది. రాష్ట్ర అధ్యక్షులు కూడా 2.5 సంవత్సరాలకు తీసేస్తారు. అందుకే వీళ్ళు మీడియా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ, టిఆర్ఎస్ వాళ్ళు కానీ వీళ్ళు డబ్బులు ఇచ్చి, ఒక మీడియా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఒక డబ్బులు ఇచ్చి దాన్ని అడ్డదారిలో పోతాడు వీళ్ళు చేస్తారు. కాంగ్రెస్ ఇట్లా బీజేపీ ఎట్లా గొడవలు అవుతున్నాయి, బీజేపీ నెక్స్ట్ గవర్నమెంట్ రాదు అని వీళ్ళు ఇట్లా ప్రచారం చేస్తారు. కానీ నెక్స్ట్ మనం 100% కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ వస్తుంది. ఇలా గొడవలు ఏం లేవు. నిన్న ఈటల రాజేంద్ర గారు, బండి సంజయ్ గారు ఒకటైపు చూసారు కదా, అంతకుముందు చిన్న చిన్న ఇష్యూ వీళ్ళు చేసినాయి అన్ని. అది టిఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి వీళ్ళకు ఎక్కి చెప్తే వాళ్ళు కొంచెం మాట్లాడు తప్పది అని మనకు తెలిసిపోయింది. ఆల్రెడీ హైకమాండర్ గారు, అమిత్ షా గారు పిలిచారు. మీరు మంచి కలిసి ఉండాలని చెప్పారు. మీరు అందరు కలిసి ఉంటే బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ వస్తుందని చెప్పారు. ఇట్లా అయితే మీరు అన్నది కరెక్టే. గానీ ఇప్పుడు మన డికే అరుణ గారిని, కె లక్ష్మణ్ ఓబీసీ జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ గారిని, అదేవిధంగా బండి సంజయ్ గారిని ఏంటంటే కార్యవర్గం నుంచి తప్పించడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం. అయితే మళ్ళీ ఇప్పుడు సరే, ఆ తెలంగాణ నాయకుల్ని, సమర్థత నాయకుల్ని తప్పించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర ఉన్నటువంటి బీజేపీ వాళ్ళని తీసుకొచ్చి మంత్రి కార్యవర్గానికి చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎట్లా చూడవచ్చు అంటారు? ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు మన అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, నితిన్ నబీన్ గారు కానీ వాళ్ళు చూస్తారు ఎవరెవరికి ఏం పదవులు ఇవ్వాలి, ఏం కదా, ఎవరు యాక్ట్ గా పనిచేస్తుర్రు. అటువంటి చూసుకున్న వాళ్ళకు ఇస్తారు. మన తెలంగాణ కూడా నెక్స్ట్ ఇస్తారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళ లిస్ట్ లో ఉన్నది, పేర్లు ఉన్నాయి. అది వాళ్ళు ఈ బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే రాత్రి డిక్లేర్ చేస్తారు. ఇది పేపర్లు ఇచ్చి అది ఇది వీళ్ళకి పైరవలు ఉండే. ఇలా ఈ పైరవలు ఉండే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పైరవలు ఉండే. వీళ్ళు కొంచెం డబ్బులు ఇచ్చి, ఇక్కడ ప్రెసిడెంట్ కి డబ్బులు ఇచ్చి అక్కడ పోయి పేరు రాసుకొని రాష్ట్ర మన భారతదేశంలో వీళ్ళకి ఎవరికి ఏం చేయాలని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇది పైరవేల పార్టీ కాదు బీజేపీ. సీనియర్ కార్యకర్తలకు ఇస్తారు. ఇప్పుడు మన ఒడిశా ముఖ్యమంత్రి ఉన్నాడు, అతను 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే, ఆయనకి ఇల్లు కూడా లేదు. అటువంటి వాళ్ళని పిలుచుకొచ్చి ఇస్తుండే. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు నెక్స్ట్ కూడా రామ్ మాధవ్ అనేటి ఆయన, మన అమలాపురం ఆయనది, నాకు 25 years నుండి తెలుసు. అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు నెక్స్ట్ పిఎం గాని ఇట్లా ఎటువంటి వాళ్ళని తీసుకొచ్చుకుంటా ఎవరు కరప్షన్ లేని వాళ్ళను వాళ్ళకు ఇస్తారు. ఇప్పుడు నిన్న 2 పదవులు పోగానే తీసేసారు బీజేపీ గవర్నమెంట్, తెలంగాణలో ఇక పని అయిపోయింది అని ఇట్లా పేపర్ రాసుడు, వీళ్ళు రాసుడు అంతా తప్పు. వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఒక సిస్టమ్ లో పోతారు. బీజేపీ గవర్నమెంట్ ఒక సనాతన ధర్మం పాటించేది, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తున్న వాళ్ళు వందే మాతరం పాడమంటే కూడా పాడతలేదు. ఆ పాట పాడే ఉట్టిగా నిలబడమంటే నిలబడతలేదు. మాకు వ్యతిరేకం అంటారు. అది హిందువులు మరి ఏమనుకోరు చెప్పు. 90 కోట్ల మంది, 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వాళ్ళకి ఏమనిపించాలి? మరి ఎందుకు బీజేపీకి మొత్తం కూడా ఎక్కడ అడిగినా కానీ మతతత్వ పార్టీ అని ముద్ర వేస్తా ఉన్నారు చాలా వరకు. మరి ఎందుకు అట్లాంటి ముద్ర పడతా ఉంది? మతతత్వ పార్టీ అని వాళ్ళు ప్రచారం చేస్తారు ఓట్లు వాళ్ళని. ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్ లో అంత ముస్లింలు వేస్తారు ఓటు. మరి ట్రిపుల్ తలాక్ మంచిగా ఉంది, మాకు బాగుందని ఆ లేడీస్ వచ్చి మోడీ గారికి, అమిత్ షా గారికి వీళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. రోడ్ల మీద యూట్యూబ్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు చేస్తారు. మతతత్వ పార్టీ ఎందుకైతుంది? వాళ్ళందరూ సమాన హక్కులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఎవరెవరు బియ్యం కానీ, రైస్ కానీ ఎవరికైనా పోతున్నాయి. ఇప్పుడు ఒకసారి ఓడి సీట్లో పోను మీరు, వాళ్ళు నేను ఓడి సీట్లు నేను తిరుగుతున్నాయి కదా, నాది బాలపురే కదా. వాళ్ళందరూ అన్న మాకు అందరికి వస్తున్నాయి అన్న, రైస్ వస్తున్నాయి, మాకు అన్ని వస్తున్నాయి, అన్ని విధాలు వస్తున్నాయి అంటారు. వీళ్ళు ఓటు బ్యాంక్ కోసం వీళ్ళు వాళ్ళని పెట్టుడు. కాంగ్రెస్ అంటే
కాంగ్రెస్ అంటే ముస్లిం పార్టీ కాంగ్రెస్ వాళ్ళే ప్రచారం చేసుకుంటారు. మా బీజేపీ వాళ్ళు ప్రచారం చేయరు. ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే గతంలో బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు పార్టీలో ఒక జోష్ అనేది ఎక్కువ ఉంది. అదేవిధంగా ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా, విద్యార్థుల సమస్యలైనా, లేకుంటే నిరుద్యోగుల సమస్యలైనా, లేకుంటే రైతుల సమస్యలైనా కానీ అక్కడికి వెళ్ళి నిరసనలు తెలిపి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసైనా కానీ ఆ సమస్యలను పరిష్కరించేవారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం కూడా ఎన్ రామచంద్రరావు గారు అధ్యక్షత ఉన్నప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అట్లాంటి జోష్ అనేది కనిపిస్తలేదు. ఎందుకంటారు? ఇప్పుడు మన బండి సంజయ్ గారు యూత్ ఆయన రాత్రి నైట్ ఇప్పుడు వరంగల్ ఒకటి గొడవ అయింది అని అంటే రాత్రి 4 గంటల నుంచి 5 గంటల నుంచి పోయే టైం ఆయన యూత్. ఆయన ఒకటి ఇప్పుడు పబ్లిక్ ఫిగర్ అయినా ఆయన సెలబ్రిటీ. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ కున్న దానికన్నా క్రేజ్ ఉంది మన బండి సంజయ్ గారికి. ఎందుకంటే ఆయన కష్టపడ్డాడు. ఆయన ఇట్లా కష్టపడి కార్పొరేటర్ కానించి మొదలుకొని డైరెక్ట్ ఎంపీ అయ్యి గెలిచిండు. ఎక్కడ గొడవలు అయినా కూడా రాత్రి వెళ్ళిపోతా ఉన్నాడు. అట్లా మీడియా వాళ్ళ ముందు కళ్ళ పడ్డాయని. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్. ఇప్పుడు ఆయన నెక్స్ట్ చెప్తున్నా అంత క్రేజ్ ఉన్నది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఆయన దింపుతారు. 2027 లో దింపుతారు. నెక్స్ట్ గవర్నమెంట్ లా ఆయన దింపుతారు. 2 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది, 1.5 year ఉంటుంది. ఇంకా ఇప్పుడు 2028 డిసెంబర్లోనో ఆగస్టులోనో బహుశా 29 మార్చిలో ఎలక్షన్స్ అయితే అంటే ఆయన ముందుగా దింపుతారు. ఇప్పుడు రామచంద్ర కూడా సీనియర్ మనిషి, ఆయన మంచోడు. ఆయన కూడా ఒకసారి ఎమ్మెల్సీ గెలిచిండు. నెక్స్ట్ టైం కూడా 2000తో ఓడిపోయాడు. ఆయన కూడా చాలా మంచోడు, కరప్షన్ లేని మనిషి. ఆయన మనం తప్పుపడడానికి లేదు. కాకపోతే ఆయన కొంచెం ఏజ్ అయిపోయింది కాబట్టి కొంచెం స్లో ఉన్నాడు, అంతేగాని ఆయన వాయిస్. మరి యువతను ఆకట్టుకోవాలంటే మరి మీరు చెప్పినటువంటి ఆ వ్యక్తిని ఉంచితే బాగుండేది కదా అంటున్నాం. ఇప్పుడు వాళ్ళు మన చేతులు ఏం లేదు ఇక్కడ. వాళ్ళు అక్కడ వాళ్ళు హైకమాండ్ చెప్పినట్టు ఇక్కడ బీజేపీ వాళ్ళు అక్కడ మొత్తం డాటా తీసుకుంటారు. ఎవరు ఏం చేస్తారు, ఏం కథ, ఆ డాటా తీసుకొని డాటా ప్రకారంగా వాళ్ళు పోతారు. కానీ మనం ఏదో చెప్తున్నామని మనం లెటర్ పెట్టగానే ఈయన చేయడానికి కాదు. ఇప్పుడు నెక్స్ట్ జనవరిలో కంపల్సరీ ఆయనకి ఇస్తారు. జనవరిలో మార్చిలో ఇస్తే అప్పుడు ఉంటది. అప్పుడు ఉంటే చూడు మళ్ళీ పాదయాత్ర చేసినప్పుడు ఎంత దాంతోనే క్రేజ్ వచ్చింది ఆయన ఒక సెలబ్రిటీ అయిపోయింది కాబట్టి 100% నెక్స్ట్ జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడు ఇస్తారు అని పెరుగుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ బీజేపీ 100%. బీజేపీ ఇప్పుడు ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించిన తర్వాత బరిలో దిగుతారా? అట్లా చేయరు. ఓన్లీ బీసీ క్యాండిడేట్ అంటారు. ఇప్పుడు ఇట్లా బండి సంజీవ, కిషన్ రెడ్డి అంటే ఆయన ఓసీ కాబట్టి ఆయనకి ఇవ్వరు. కానీ ఇంకా చాలా మంది బీసీలలో ఉన్నారు. వాళ్ళని లెక్కలు తీసుకొని వాళ్ళు చూసుకుంటారు. కానీ మనం ఇప్పుడు వీళ్ళు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ లెక్క చేయరు. ఇప్పుడు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ముఖ్యమంత్రిని ఇప్పుడు డిక్లేర్ చేయరుగా. ఎందుకంటే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నారు కదా, వాళ్ళు డైమండ్ అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి కథ అని నెక్స్ట్ 100% బీసీ ముఖ్యమంత్రి అన్న కాబట్టి బీజేపీకి వెళ్తుంది. టీఆర్ఎస్ అన్నారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే రెడ్డిల పార్టీ, టీఆర్ఎస్ అంటే రావుల పార్టీ వాళ్ళది అని జనాలు తెలిసిపోయింది కదా పబ్లిక్. బీజేపీ అంటే మతత్వ అని కూడా మద్దతు అది తప్పుడు ముచ్చట్లు అది అన్నారు. వీళ్ళు పుట్టిస్తారు మతతత్వ పార్టీ అంటే ఇప్పుడు జనాలు అడగాలి కదా. ఇప్పుడు ఓల్డ్ సీట్ లో పోయి అడుగు. అదే నేను వెస్ట్ బెంగాల్ పోయినా, 2 రోజులు ఉన్నాను, టూర్ పోయినాం. అంతకుముందు 5 రోజులు ఎలక్షన్ పోయినాం. అక్కడ ముస్లింస్ అందరిని అడిగినా, మాకేం లేదన్నా మేము అందరం కలిసి ఉంటాం అక్కడ వాళ్ళంటారు. అప్పుడు ఆవులను తీసుకుపోయి బక్రీద్కు వీళ్ళు ఆవులు తెచ్చుకుంటా వాళ్ళకి అమ్మేదట. అదంతా పేపర్లు వచ్చింది, నేను కూడా చెప్తలేను. పేపర్లు వచ్చింది. ఇప్పుడు కొంటలేరు, మేము మళ్ళా మమతా బెనర్జీకి ఓటు ఏదో అని చెప్తా ఉన్నారు అక్కడ. బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అన్నట్లు ఇప్పుడు ఈ మధ్య వస్తుంది. వల్ల ఇట్లాంటి ఆరోపణలు అయితే బీజేపీ పైన వస్తా ఉన్నాయి. ఇక కొన్ని టీవీలు, కొన్ని యూట్యూబ్ ఛానల్ నేను కూడా పెడుతున్నా. రోజు లేస్తే నరేంద్ర మోడీని బీజేపీ తిడుతుడు, నరేంద్ర మోడీ చేస్తుండు, బీజేపీ సరే కొన్ని తప్పులు చేస్తున్నారు కావచ్చు, మరి పని చేసింది పని కూడా చెప్పాలి కదా. ఇప్పుడు మంచి పని చేసింది కూడా చెప్పాలి. నువ్వు సరే నువ్వు ఏదో చెడ్డదారులే వినవు, దానికి మోసం చేసావు అని అంటాడు. ఆ మంచి పని గుజరాత్ చేస్తున్నారు కానీ తెలంగాణ చేస్తలేదు అనేది ఎందుకు? ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు నువ్వు చచ్చిపోతే శివారు గారు పెట్టి అది కూడా నరేంద్ర మోడీ చేయబట్టి, రోజా పథకం ఆయన చేయబట్టి, ఈ స్కూల్స్ అన్నిటికీ అవన్నీ ఒకసారి మీరు గూగుల్లో కొట్టుకొని చూడు. మన జనాన్ని గూగుల్లో కొట్టుకొని చూస్తే అది తెలుస్తుంది. గుజరాత్ కి వచ్చేటటువంటి నిధులు మన దాంట్లో సగం కూడా వస్తలేవు అనే బాధ తెలంగాణ వాళ్ళకి. లేదు అట్లా వాళ్ళు కాంగ్రెస్ ఉండని టీఆర్ఎస్ ఉండని ఏది ఉంది
దానికి ఎంత పోద్దో, ఒక రాష్ట్రానికి ఎంత పోద్దో అంత డైరెక్ట్ అది ఇస్తుండు. అంత ముందు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిర్రా? టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు బీజేపీ వచ్చింది కాబట్టి వీళ్ళు ఇచ్చిర్రు. అప్పుడు వీళ్ళు కేర్ చేయలే వాళ్ళను. కేర్ చేయకుండా కూడా వాళ్ళకి ఎంత పోద్దో మెడిసిన్, అప్పుడు కరోనా అప్పుడు కూడా మెడిసిన్ ఎంత పోతుంది అది అన్ని మొత్తం ఇట్లా అప్పుడు చెప్పిండు కదా కాంగ్రెస్ ఉన్నప్పుడు. బీజేపీ బాగా చెప్తుంది, మేము ఏం చేయకుండా మాకు మెడిసిన్ అన్ని పంపిస్తున్నాయి. నాకు అప్పుడు ఈటల గారు మన టిఆర్ఎస్ ఉన్నాడు, అప్పుడు ఆయన చెప్పిండు నాకు, మాకు హుజురాబాద్ అనేది ఆయన చెప్పినప్పుడు. రేవంత్ రెడ్డి గారు అమెరికా పోతుంటే అది అమెరికా పోకుండా ఆపింది కూడా మన కేంద్రం అని చెప్పేసి అంటున్నారు. రోడ్డు మీద పోయి అడ్డం పడుతుండే బీజేపీ కాబట్టి అడ్డం పడ్డా అంటే నేనేం చెప్తుంది ఇప్పుడు వాళ్ళు హైకమాండ్ ఇక్కడ రచ్చ అవుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోయే తట్టుంది అని ఒక ప్లాన్ కొద్ది అది రాహుల్ గాంధీకి మెసేజ్ పోతే ఫోన్ చేస్తే నిన్న వస్తుండు. ఇట్లా చెప్పరు వీళ్ళు, ఇట్లా చెప్పరు. కాంగ్రెస్ పని అయిపోయింది, ఇప్పుడు రాలేదు. నిన్న రాత్రి అది వాళ్ళు కంటిన్యూ అయితే ఇలా పడైపోవు గవర్నమెంట్. వాళ్ళు ఎందుకోసం మళ్ళీ ఆయన అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు టిఆర్ఎస్ దాన్ని ప్లాన్ చేస్తుంది, ఆల్రెడీ జరుగుతుంది, పంచాయతీలో జరుగుతుంది. టిఆర్ఎస్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది, మన గవర్నమెంట్ పట్టుకోవాలి. వీళ్ళకి 39 ఉన్నాయి కదా, ఇంకో 23 వస్తే వీళ్ళ చేద్దామని అనుకుంటారు. అది కూడా కొంచెం తప్పులు చేయొద్దు. బీజేపీ మీరేమో బీఆర్ఎస్ చేస్తుందంటారు, ఇక్కడ వాళ్ళు ఏమంటారు అంటే ఇది మన బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి చేసే పన్నాగాలు. ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు? 8-9 సీట్లు లేవు, 10 అనుకో ఎమ్మెల్సీ అభివృద్ధితో. ఇప్పుడు వాళ్ళకు 40 దాకా ఉన్నాయి, 39 ఉన్నాయి కొన్ని. అవును, వాళ్ళకు 20-21తో వాళ్ళు రన్ చేయొచ్చు. అదే ఊళ్ళల్లో కూడా వీళ్ళకి కాంగ్రెస్ కు మొత్తం ఉర్చుకుంటూ కొడతారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కనుక ప్రచారానికి పోతే అంత కోపం మీద ఉన్నాడు. అందుకోసమే ఏదో ఒకటి చేద్దామని మెసేజ్ వద్దు అనమాట ఇట్లా వస్తుంది. కానీ బీజేపీ వాళ్ళు దానికి వాని గవర్నమెంట్ గులు కొడతానికి ఆయనకే అవసరం. అట్లంటే వెస్ట్ బెంగాల్ ఆ అమ్మాయిని రేపు చేసి చంపినప్పుడే అప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టి గవర్నమెంట్ కొలగొడుతురు. కానీ వద్దొద్దు, ప్రజల నుంచి వ్యతిరేకత రావాలి, ప్రజలకి రావాలి అని వాళ్ళు వేడి చేశారు. అప్పుడు 9 నెలలు వేడి చేశారు. అప్పుడే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కొలగొడుతురు, వాళ్ళకి ఏం కాపు. అది బీజేపీని ఇప్పుడు ప్రతి ఒక్క వేరే దేశంలో వేరే కంట్రీలలో చూడండి. నిన్న కాశ్మీర్ వేండు అమెరికా అతను, అది ట్రంపే పంపించండిగా, ఎవరేం పంపించలే, నువ్వు పోయి మాట్లాడుకో అని పంపించండి. నరేంద్ర మోడీ గారు ఎవరు భయపడతలేరు కదా, ఆ ఆలోచన కొద్దే పంపించండి కాబట్టి వీళ్ళు మాట్లాడారు. అంతేకాని అది ఏం లేదు. గవర్నమెంట్ ఇంకొక 2047 వరకు కూడా బీజేపీ టచ్ చేసే మగోడు ఉండడు. ఇక్కడ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ ఒకసారి గవర్నమెంట్ వచ్చింది అనుకో ఇక పోదు. ఇక మీరు ఒకసారి చూడండి ఎట్లా జరుగుతుందో. ఇప్పుడు బాంబేలో కానీ ఇప్పుడు అన్ని వేరే రాష్ట్రాలలో, మొన్న అస్సాంలో 2వ, 3వసారి అట్లా. ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ మంచి పని చేస్తే లేకపోతే తీసేస్తారు. పబ్లిక్ దగ్గర ఉంటది అది కుల మత భేదాలు ఉండదు దీనికాడ. ఇది వీళ్ళు చేసే పనుల బట్టే ఉంటది. ఇప్పుడు నువ్వు మంచోని, నేను 4 సార్లు నీకు ఫోన్ చేస్తున్నా, అది గవర్నమెంట్ కూడా కట్టే ఉంటది. నేను వేరే వాళ్ళు ఎవరు చేయను ఫోను. అంటే మన మంచితనం చూసి మన పనితనం చూసి మనం ఇచ్చేస్తాం, ఇట్లా ముందుకు పోతాం ఇట్లా అన్నట్టు. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో బీజేపీ అంటే కూటమి ప్రభుత్వం ఉంది, అక్కడ మరి జనసేనని అదే విధంగా జనసేన నాయకులు ఇక్కడ తెలంగాణలో ఉండాలని, లేకుంటే అక్కడ అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇక్కడ వాళ్ళని కూడా ఉపయోగించుకొని ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఏర్పాటుకి మీరు ఎందుకు ప్రయత్నాలు చేయట్లేదు అనేది వాళ్ళు ఇప్పుడు దాని టైం పట్టి చెప్తారు. ఇప్పుడు తెలంగాణలో ఎందుకు బలపరుచుకునే ప్రయత్నాలు జరగాలి కదా, కనీసం బలపరుచుకునే ప్రయత్నాలు కూడా చేస్తలేదు పక్క ప్రభుత్వంలో. ఇంకా 2 రాష్ట్రాలు ఉన్నాయి, 2 సంవత్సరాల టైం ఉంది, తొందరపడాల్సిన పని లేదు. ఎవరెవరు రావునో ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కలుతుందా, వాళ్ళు సపరేట్ గా పోటీ చేస్తారా, ఇక్కడ కూడా అక్కడ కూడా చేస్తారా అన్నది అది వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించి ఇప్పుడు ఈ 2027 డిసెంబర్ మన జనవరి ఫిబ్రవరిలో దీన్ని డిసైడ్ చేస్తారు. ఎవరో పొత్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేస్తారు, ఎలక్షన్ కు పోతారు. ఎందుకంటే ఇక ఇప్పుడు 27 జనవరి అంటే ఇక 1 year ఉంటుంది టైం ఎలక్షన్స్ కు. నెక్స్ట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ పెడతారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేము ఒంటరి పోరాటం చేస్తాం అని చెప్పి రామచంద్ర గారు చెప్పడం జరిగింది. అంతే, ఆయన చెప్పినట్టుగా మన రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టు అది కరెక్టే ఉంటది. మేము కార్యకర్తలు చిన్న మాట్లాడతాం కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటది, ఏం చెప్తారు ఏం కథ, ఇక్కడైతే ఎవరికి వెళ్తారు అని సర్వే చేస్తారు. ఇప్పుడు జడ్పీడీసీలకు అని ఇది మన ఇది ఇక్కడ సిటీలా ఇప్పుడు 3 అయినాయి కదా కార్పొరేషన్, దాన్ని ఇక్కడెక్కడ ఎవరికి వెళ్తారు అని డాటా తీసుకున్నారు. గెలిచే గుర్రాలకు వీళ్ళు టికెట్ ఇస్తారు,
నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ మన ఇది జిహెచ్ఎంసీలో బీజేపీ వస్తుంది 100%. ఎందుకంటే రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు. అవసరం అంటే మేము బీజేపీ సెంట్రల్కి తీసుకొస్తామని వీళ్ళు అంటారు, మేము డెవలప్ చేస్తామంటారు. ఇప్పుడు నల్లాలు వర్షం పడితే బండ్లు పోతలేవు. అటువంటి పరిస్థితి ఉంది మన స్టేట్ లో ఇప్పుడు. ఇక్కడ వేరే స్టేట్లలో కాదు. గవర్నమెంట్ ఇప్పటికి ఎట్లా 10 ఏళ్ళ సంది 2014 లా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 15 లా మొత్తం మునిగిపోయి 2-3 రోజులు పడాలేసుకొని తిరిగారు. మేము రేపు చెప్తే వాళ్ళు చేయలేదు, వీళ్ళు 2.5-3 సంవత్సరాలు వీళ్ళు చేయలేదు. సరే ఒకసారి బీజేపీకి ఇద్దాం కానీ గవర్నమెంట్ పబ్లిక్ అనుకుంటారు. పబ్లిక్ నేను ఆటో వాళ్ళని అడుగుతున్నా, నేను ఎక్కువ ఆటోలు ఎక్కుతా, ఆటోలలో మెట్రోలో దిగుతా ఎక్కువ. నేను వాళ్ళు ఆటోలను అడుగుతా ఏంటంటే లేదు సార్ ఇంకా నెక్స్ట్ బీజేపీకి ఇస్తాను సార్ ఏమైనా కానీ సార్ అంటారు. ఇట్లా బీజేపీకి అసలు ఎందుకు వేయాలి ఓట్లు ప్రజలు? డెవలప్మెంట్ చేస్తారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు తీసుకొచ్చి పెడతారు, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి అని అట్లా ఆశకు ఏదో నోటి చెప్తారు. మాకు ఆటో వాళ్ళకు న్యాయం చేస్తారు, వీళ్ళకు ఉన్నాయి ఏమో ఆశ ఉంటది కదా. ఇప్పుడు ఏమో దిప్పుడు గల కాడ లేసి చెవులు చెప్తాను చూడు, ఏదో లేస్తాడు ఆశకు. ఇటువంటిదే పబ్లిక్ కూడా ఆశ ఉంటది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు కదే ఏదో నోటి చెప్తారు. వీళ్ళే వాళ్ళు 30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు చూసినాం కాంగ్రెస్ ను, టీడీపీని చూసినాం, వీళ్ళని చూసినాం, టీఆర్ఎస్ ని చూసినాం, ఒకసారి బీజేపీని చూద్దాం వీళ్ళు అన్ని అనుకుంటారు. వాళ్ళు మంచి పని చేయకుంటే వాళ్ళు కూడా మీరు అనుకుంటారా లేకుంటే పబ్లిక్ అనుకుంటారు? పబ్లిక్ అనుకుంటారు. నేను పబ్లిక్ లో నేను కిసాన్ మోర్చా లీగల్ సెల్ తెలంగాణ స్టేట్ మొత్తానికి నేను ఇంకొక సాధారణ ఉన్నది లీగల్ సెల్ లో మేము తెలంగాణ మొన్ననే మాకు ఇచ్చారు. మేము మొత్తం తిరుగుతున్నాము. మేము మొన్న 3 రోజులు తిరిగి వచ్చినాం ఊళ్ళల్లో. ఇటు ములుగు. కిసాన్ మోర్చా వల్ల అసలు ఇప్పటి వరకు ఏం ప్రయోజనాలు అందినాయి ప్రజలకి, తెలంగాణ ప్రజలకి? ఇప్పుడు మీరు ఒక్కసారి గమనించారు, బీజేపీలా ఒక యూరియన్ వేసుకోరు 3,300కి ఇస్తారు. అంటే మీరు ఎంత బెనిఫిట్ అవుతుంది చూడండి. అది రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. అది వాళ్ళ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఈ ప్రాబ్లం ఉందంటే వాళ్ళు ఇస్తారు వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా. అది స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి. ఇప్పుడు రైతులను ఇప్పుడు బియ్యం మన 53,000 టన్నులు 1,03,000 టన్నులు అంటే మొన్న ఇచ్చారు. ఆ పేపర్ కూడా రాసి పెట్టిండు మా అధ్యక్షుడు, మన ఇది బసవ లక్ష్మీనారాయణ గారు రాసి పెట్టిండు మా అధ్యక్షుడు దీనికి, ఈ కిసాన్ మోర్చకు. ఆ బియ్యం మాకు సెంట్రల్ గవర్నమెంట్ బియ్యం ఇచ్చేటి డబ్బులు ఆల్రెడీ తీసుకున్నారు మొత్తానికి. ఆ బియ్యం మాకు వచ్చేటి ఇంకా రాలేదు. ఇంకా 53 లక్షల టన్నులు ఆ బియ్యం మాకు బాకీ ఉన్నారు స్టేట్ గవర్నమెంట్. అది కూడా ఇప్పుడు ఆయన కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడిన మొన్న మేము ప్రెస్ మీట్ లో కూర్చున్నాం. మేము డబ్బులు కట్టిన బియ్యం అది ఇస్తలేదు. ఆ బియ్యం ఎటుపోయినాయి? మిల్లర్ల దగ్గర ఉన్నాయా, అసలు రైతుల దగ్గర ఉన్నాయా, బ్రోకర్ల దగ్గర ఉన్నాయా అనేది మాకు రిపోర్ట్ ఇస్తలేదు. ఇప్పుడు మొన్న పట్టుకున్నారు కదా ఖమ్మం జిల్లా తలమండలో కూడా కొన్ని మిల్లులు మొత్తం అట్లే పట్టుకుంటారు రైతులు. పాపం రైతులు మెట్రిక్ టన్నుల బియ్యం మరి ఎడువని 53 లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఎన్ని కోట్లు చూడండి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు చెక్ ఇచ్చేస్తుంది అప్పుడే, వాళ్ళు ఆన్లైన్ లో పంపించేస్తే వాళ్ళ సంబంధం లేదు. వాళ్ళు బియ్యం ఎడిపోయినాయి ఏం కదా. రైతులు రైతులు చాలా మంది అంటే మేము మొత్తం ఇచ్చేసినాం, మాకు కూడా ఇంకా డబ్బులు రాలేదు వాళ్ళు అంటారు. ఈ రైస్ మిల్లులో మాకు తెలియదు అంటారు. మరి రైస్ మిల్లులు ఈ బ్రోకర్లు గవర్నమెంట్ కుమ్ముక్కై అమ్ముకున్నారా? అది దానికోసం కూడా మేము ధర్నాలు చేసినాం, స్ట్రైక్ చేసినాం. మళ్ళీ కూడా నెక్స్ట్ ఇంకొక 1 month లో మళ్ళా మా రాష్ట్ర అధ్యక్షులు కిసాన్ మోర్చా అధ్యక్షులు గారు చెప్తారు. దాని ప్రకారంగా మేము స్టేట్ లో మొత్తం ఎక్కడో అక్కడ తిరుగుతాం. నేను అందుకే ఇప్పుడు నేను 4-5 రోజులు బాగా బిజీ ఉన్నా, తిరిగి వచ్చిన దాన్ని. రైతులు ఏం చేస్తారు ఇప్పుడు, ఈ ఫిషర్మెన్ గాని, ఈ రైతులు, ఈ కూరగాయలు అమ్మేటోళ్ళు వీళ్ళందరూ కిసాన్ మోర్చా కిందనే వస్తారు. ఈ పందులు పెంచేటోళ్ళు, కోళ్ళు పెంచేటోళ్ళు వీళ్ళంతా కిసాన్ మోర్చా కిందకి వస్తారు. అవన్నీ వాళ్ళందరినీ ఒక్కొక్కరిని తిప్పుకుంటే మేము వస్తున్నాం. దాన్ని త్వరలో బయట పెడతాం. ఆ బియ్యం ఎక్కడున్నాయి, ఎవరు తిన్నారు మరి తినడానికైనా కానీ అంత బియ్యం తినాలంటే సంవత్సరాలు టైం పట్టింది. అమ్ముకుంటారు, డబ్బులు పట్టుకుంటారు. ఇప్పుడు అమ్ముకున్నా గానీ అన్ని బియ్యం అసలు ఏడ దాచుకుంటారు? అసలు ఇప్పుడు ఒక ఆవు ఉన్నది, దానికి కడుపు గడ్డి మెత్తేసిపోయి పంటది. ఈ పొలిటికల్ లీడర్లు కూడా కట్ట చేస్తే అసలు మోసం ఉండదు. అది పొలిటికల్ లీడర్ కూడా అసలు చేస్తే మోసం ఉండదు. ఇప్పుడు ఎంత ఒకడు కుప్పలు డబ్బులు దాచుకుంటా ఉన్నాడు, మన బయట పడతా ఉన్నది. మొన్న వాడు జాబ్ చేసేవాడు కూడా లంచాలు తీసుకుంటుండు. ఇవన్నీ వీళ్ళు ఒకటి సిస్టమ్ తీసుకొచ్చి బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఇవన్నీ ఓటర్ కూడా తీసుకొస్తుంది. మన లీకేజ్ పేపర్లకు వానికి 10 లక్షలు, ఇంతమంది 5 లక్షలు అని అన్నారు కదా, అది కూడా ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ పర్సెంట్ ఆ పేపర్ లీకేజ్ కాదు, అదంతా పకడ్బందీగా ఉంటది. అటువంటి చట్టాలు తీసుకొస్తేనే ఇటువంటి మోసం చేస్తున్నాడు. 2-3 రోడ్డు మీద తీసుకొచ్చి ఉరిలిస్తే రోడ్డు మీద రాల్చి పంపిరు అనుకో విదేశాలు. ఇప్పుడు మన చైనాలో ఏమైంది, వాడు కుంభకోణం చేస్తే నడి రోడ్డు మీద ఉరిదీసి
ఏందో 8 లక్షల కుంభకోణం చేస్తే అట్లా ఇక్కడ చేసిరు అనుకో ఎప్పుడు భయపడతాడు ఇక సావుకు. నాకు వద్దురా బాబు నీ అమ్మ ఇది బతికిన రోజులే అని అసలు సెక్షన్లు గవర్నమెంట్ ఇదంతా సర్వనాశనం చేసినంత కాంగ్రెసే కదా. మొదటిసారి 50 సంవత్సరాలు నాశనం చేసింది ఆ పాపం వల్ల పోదు, ఇంకా వాళ్ళ గవర్నమెంట్ గా రాదు. ప్రజలను మోసం చేసారు, హిందువుల సమాజాన్ని మోసం చేసారు, జనాన్ని మోసం చేసారు, అందరినీ మోసం చేసారు, పాపం ముస్లింలను కూడా మోసం చేసారు అని తప్పుడు మోసాలు చెప్పి. ఇప్పుడు మీకు గోశాల రన్ చేస్తున్నారు కదా, అంటే ఎన్నో లక్షల ఆవులని వాటిని కాపాడి మీరు వాటిని పెంచుకోవడం కానీ రైతులకు ఇవ్వడం కానీ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళంతా చేస్తుంటారు కదా. అవును. మరి ఇప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్ లో కానీ ఎన్నో ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఆవుని ఇది కట్ చేసి తినడమే కాకుండా తినేటోళ్ళు పెరుగుతుంటారు. మొత్తం కూడా నడి రోడ్ల పైన మెయిన్ సెంటర్లలో నడి రోడ్ల మీద కుక్కలు గాలాలు ఎదుగుతా ఉన్నారు. మరి దాని మీద ఎందుకు ఇంకా ఫైట్ చేస్తున్నారు? ఇప్పుడు మేము ధర్నాలు చేసినాం, మేము జైలుకి పోయినాం. ఈ గోవులది ఇప్పటికి 15 సంవత్సరాల సంది చాలా మంది మమ్మల్ని కొట్టిర్రు. చాలా మంది ఇప్పుడు రామోజీ పిలిచి దగ్గర మా కార్లను గుద్దిర్రు. పాపం 2 పిల్లలు కూడా చచ్చిపోయినరు. అవన్నీ జరుగుతా ఉన్నాయి. మేము కాకపోతే దీని ఒక సిస్టమ్ తీసుకొచ్చినాం. అంతగానో లేదు ఇప్పుడు. అప్పుడు బాగుండే అడ్డగోలుగా తీసుకొచ్చి రైతులే తీసుకొచ్చి వాళ్ళకి అమ్మితే వాళ్ళు తీసుకొచ్చి తినేది. ఇప్పుడు ఎందుకు లేరు? ఇప్పుడు మీ ఏరియా బాలాపూర్ సైడ్ ఎందుకు లేదు? రోడ్డు మీద పోతుంటే కుక్కలకి 70% తగ్గింది. చెప్పండి లేదంటలేను, 70% తగ్గిండ్రు. వాళ్ళు కూడా పాపం చాలా మంది ముస్లింస్ కూడా మేము దినమే ఆవులను మాకొద్దు, మన వెస్ట్ బెంగాల్ మేము ఆవులను కొనను మేము మాకు వద్దు అని వాళ్ళు రిటర్న్ పంపించారు. వెస్ట్ బెంగాల్ పేపర్లు కూడా వచ్చింది, యూట్యూబ్లలో కూడా వచ్చింది. ఇక్కడ కూడా ముస్లింస్ కూడా మాకు వద్దు, మేము అసలు దగ్గర 75% బంద్ చేసి ఇక్కడ కూడా. ఎందుకంటే నేను రోజు మాది అంత ముస్లిం బచ్చే కదా, చంద్రయాగుట్ట అవన్నీ మేము పోతాం కదా, పోతే గిట్లా మమ్మల్ని అందరు కలుపుతారు. వాళ్ళందరూ ఈ గొడవలు మాకేముండవు. ఇప్పుడు ఏదో వినాయకుడు వాళ్ళు వస్తారు, మన దగ్గర మేము పోతాం, అట్లా ఉంటది. అంతా కలిసి ఉంటారు. ఈ మన పొలిటికల్ లీడర్ వల్లే వీళ్ళే కావాలని గొడవలు పుట్టించి వాళ్ళు ఇజ్జత్తురు అని రేజ్ చేసి జనం మధ్యలో చిన్న కార్యకర్తలు చచ్చిపోతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు రేజ్ చేసి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ప్రతిపక్షంపై మీ ప్రధాన విమర్శ ఏమై ఉంటది? ఇప్పుడు ప్రతిపక్షంపై మీ ప్రధాన విమర్శ ఏమై ఉంటది? ఇక వాళ్ళు ఒక లారీ దానికి ఇచ్చి గంపడ ఆంబులాన్ని అటరగా అది ఇంత ఇచ్చి ఇంత వరకు కూడా చేస్తలేరు. జనాలు గెలిచిపోయింది. చాలా మంది అంటారు కదా, మాకు 2,000 ఇస్తలేరు, 3,000 తులం బంగారం ఇస్తలేరు, అవన్నీ జనం చేస్తా ఉన్నారు. వాళ్ళు తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడు అనవసరంగా. ఇక వాళ్ళకు విరుక్తి పుట్టింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా చూద్దామని చూస్తారు వాళ్ళు. ఓకే అన్న, అట్లా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు.